చిన్నపిల్లోడికి ఇంత పెద్ద మీసాలేంట్రా? తాత పోలికలు. అబ్బా అబ్బా, ఆ సునందకి వార్నింగ్ ఇచ్చి తీసుకొద్దాం. పనిలో పని ఆ గాయత్రిని కూడా నీకు చూపిస్తా. చాలా బాగుంటుంది. చెప్తుంటే అర్థం కావట్లేదా? చిన్నపిల్లల విషయంలో ఈ సాడిజం ఏంటి? అవును, నీ గాయత్రిని చూపిస్తానని చెప్పాను కదా. రా రా వెళ్దాం. తలుపులు వేసేశారా? మొహం మీదనే తలుపులు వేసేశారా? ఇంకోసారి చూపిస్తాలే గాని పద, ఇంటికెళ్దా. అడ్డం వచ్చినోళ్ళని పెద్ద పెద్దోళ్ళని భూమిలోకి తొక్కేసిన చిన్న పక్షి పిల్లని ఏం చేయలేకపోతుండాను. తొందరగా దాన్ని బయటికి పంపించేయాలా? శ్వేత, 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 శ్వేత. శశి, స్నేహితురాలు పెళ్ళి అయిపోయినదా? అవన్నీ తర్వాత, ముందు శ్వేత ఎక్కడుంది? లోపలుండదమ్మీ. ఇప్పుడే వస్తానత్త. శ్వేత, 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 శ్వేత. మా వంశానికి వారసుని ఇవ్వబోతున్నావంట. కంగ్రాట్స్. నా ఆనందాన్ని అందరితో షేర్ చేసుకోవాలి. దా. నేను రాను, వదిలేయండి. నేనింత ఆనందంగా ఉంటే నువ్వేంటి మూడీగా ఉన్నావు? అమ్మా శశి, ఎప్పుడొచ్చినావమ్మా? అప్పా, శ్వేత కడుపులో పెరుగుతుంది మనింటి వారసుడే అని తెలిసి ఫ్రెండ్ మ్యారేజ్ కూడా వదిలేసి వచ్చాను. అట్టా చేసినవిందమ్మా. మనింట్లో గుడ్ న్యూస్ కంటే పక్కింట్లో పెళ్లి పేరెంట్ నాకెక్కువ కాదప్పా. కంగ్రాట్స్ తమ్మా, మొత్తానికి మనింటికి వారసుని ఇవ్వబోతున్నావు. అవునక్క, అప్ప తాత కాబోతున్నాడు, నేను తండ్రిని కాబోతున్నాను, నువ్వు మేనత్తో కాబోతున్నావు. చాలా చాలా సంతోషంగా ఉంది తమ్మా. నాకిక్కడ మండిపోతా ఉండాది. ఇన్ని రోజులు ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ ప్లాన్ చేసావా ఏంటి? నీకోసం బీదర్ నుంచి భీమవరం దాకా వచ్చి ఎక్కడెక్కడో వెతికాం. రాజుల సినిమాలో రహస్యాన్ని ఛేదించినట్టు నిన్ను ఛేదించాం. పట్టుకున్నాం, మా కోటకు తెచ్చుకున్నాం. నీకోసం మేం చేసిన రిస్క్ కి మంచి బహుమతిస్తున్నాం. ఒకసారి నా మేనల్లుడితో మాట్లాడతాను. రే అల్లుడు, బాగున్నావా? తొందరగా బయటకొచ్చే, ఇద్దరం కలిసి ఆడుకుందాం. శ్వేత, నీ బిడ్డ కూడా నీలాగే అందంగా పుడతాడు. వాడికి అచ్చం నా తమ్ముడు పోలికలే వస్తాయి. అప్పా, నీ మనవడికి నీలాగే పెద్ద పెద్ద మీసాలు రావాలి, నీలాగే పెద్ద పేరు తెచ్చుకోవాలి. వజ్రముని మనవడమ్మా, ఈ తాత పేరు నిలబెడతాడు. అత్త, ఈ శుభ సందర్భంలో శ్వేతకి సీమంతం చేసేద్దాం.
ఏందత్తా అలా చూస్తున్నావు? ఇప్పుడు సీమంతమైంది శశి. అత్త, సంతోషంగా ఉన్నప్పుడే పండగ చేసుకోవాలి. రేపే సీమంతం ఏర్పాట్లు చేశాను. తొందరపడతావెందుకమ్మీ? 4 రోజులాగి 4 రకాలుగా ఆలోచించుకుని చేసుకున్నాము. ఆలోచించేదేం లేదత్తా. ఆ ముచ్చట పెండ్లయినాక జరిపిద్దాం శశి. పెండ్లైనాక ఎవడైనా జరిపిస్తాడత్తా. పెండ్లికి ముందు జరిపించేది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏమంటావు తమ్మా? నా దృష్టిలో నాకు శ్వేతకి ఎప్పుడో పెళ్ళైపోయింది. తలపై జీలకర్ర బెల్లం పెట్టించి 3 ముళ్ళు వేయించి 7 అడుగులు నడిపించి చివరికి పాల గ్లాస్ ఇచ్చి పంపించేది పుట్టబోయే పిల్లల కోసమే కదా. ఆ ప్రాసెస్ అంతా షార్ట్కట్ అయిపోయింది. అందుకే రేపు సీమంతం చేసేద్దాం. ముందు చెయ్యాల్సిన తర్వాత, తర్వాత చెయ్యాల్సిన ముందు జరిపిస్తే జనమేమన్నా అనుకుంటారల్లుడు. మనం ఏది చెప్తే అది వేదంలా భావించే జనం కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదత్తా. శ్వేత, నీ కొడుకు కూడా నా తమ్ముళ్ళలాంటి రోషం పౌరుషం రావాలి. అమ్మా శశి, సీమంతం ఏర్పాట్లు నీ చేతుల మీదుగా జరగాల. ఆ ఏర్పాట్లేవో చూడు. అలాగే అప్పా, ఏర్పాట్లు చకచకా చేసేద్దాం. రాతమ్మా. అమ్మా రాజమణి, కోడల్ని లోపల తీసుకెళ్ళు. అట్నే అన్నా. పదమ్మా, పద. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు సీమంతం జరగకూడదు. సీమంతం జరిపించుకోవాలని సంబరపడే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. హేయ్, నటించకు. నా ముందొకలా వాళ్ళ ముందొకలా నటించకు. ఆ రోజు కులదేవత పూజ జరుగుతుండగా నేను వేసిన ప్లాను ఫెయిల్ అయినది. లేకుంటే ఆ దినమే సచ్చేదాన్ని. రేపు సీమంతం జరిగినదంటే ఖచ్చితంగా చంపుతా. చంపుతా చంపుతా అని బెదిరించడం కాదు, చంపేయ్. కత్తి పట్టుకుంటే పొడి చేయాలి, గొడ్డలి పట్టుకుంటే నరికేయాలి, నిప్పు పట్టుకుంటే కాల్ చేయాలి. అంతేగాని మాటి మాటికి చంపుతా చంపుతా అని బెదిరించకూడదు. ఏందే రివర్స్ లో వస్తుండావు? నీకు దమ్ముంటే నన్ను సీమంతంలో చంపేయ్. నీకు చేతనైంది చేసుకో, వెళ్ళు. చేస్తానే, నాకు చేతనైనదే చేస్తా. జ్వరం ఇంకొంచెమే ఉందిలే, తగ్గిపోతుంది. నీకు పాలు ఇడ్లీ తీసుకొస్తానే.
పాపా 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 ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏమైపోయావు పాపా? ఏమైంది కీర్తన గారు? ఏమైందక్క? పాప పాప కనిపించట్లేదు. ఏంటి? అవునండి, ఇందాక దాకా బెడ్రూమ్ లోనే ఉంది. టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చే టైంకి కనిపించట్లేదు. ఇంట్లోనే ఎక్కడ ఆడుకుంటూ ఉంటుంది. వెతుకుదాం పదండి. రండి రండి. కుసుమా 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 అటు చూడండి వదినా. కుసుమా 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 అక్క ఊరుకో. ఇంతలోనే ఏమైపోయింది పాప? నా కూతుర్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. తీసుకెళ్తా. నా కూతుర్ని నేను తీసుకెళ్తా. ఖచ్చితంగా ఆ రానుగాడి తీసుకెళ్ళి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్దాం పదండి. అక్క రండి. త్రిపురకి అభి మీద సాఫ్ట్ కార్నర్ ఎక్కువైపోతుందప్ప. వాణ్ణి మనం చంపుతామన్న ఒకే ఒక్క భయంతో శ్వేత ఇక్కడే ఉందన్న నిజం చెప్పకుండా ఆగుతోంది. లేదంటే ఎప్పుడో చెప్పేసేది. వాడిని ఆ స్టేషన్లోనే లాకప్ డెత్ చేస్తే ఒక పని అయిపోతుంది కదప్పా. చేసేద్దామప్ప. వాడు బతికుంటే త్రిపుర దృష్టిలో ఒక నిజం బతికున్నట్టు, వాడు చస్తే నిజం చచ్చినట్టు. ఎస్ఐకి ఫోన్ చేసేసేమని చెప్పు. ఆ ఎస్ఐకి ఫోన్ కలుపప్పా. చేయాల్సిన పరిస్థితి వచ్చి చేశాను సార్. యాక్చువల్గా ఏం జరిగిందంటే మళ్ళీ చేస్తానుండప్పా. వీడిని బయటకు ఎందుకు విడిచిపెట్టారు? కనీసం ఆ ఎస్ఐ మనకు మాటను చెప్పాలి కదా. రెండు రోజుల నుంచి కనిపించడం లేదని కంగారు పడి నేనే నీకు ఫోన్ చేస్తున్నారప్పా. మీరు మీ భార్యను ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అనుకున్నాం. మరి అవుట్ హౌస్కి రాకపోయేసరికి టెన్షన్ పడుతున్నాం. ఏప్పా ఈ దెబ్బలేంటప్పా? పోలీసులు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారండి. పోలీసులు అరెస్ట్ చేయడం ఏందప్పా? నువ్వేం చేసినావని? అభి గారు ఎక్కడ మంచి చేస్తే అక్కడ చెడవుతుంది మావయ్య. ఏమైనదమ్మా? దారిలో ఒక పిల్లాడికి యాక్సిడెంట్ అయితే తన కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే పోలీసులు వచ్చి అభి గారే ఆ యాక్సిడెంట్ చేసి తప్పించుకోవడానికి డ్రామా ఆడుతున్నారని బలవంతంగా స్టేషన్కి లేకపోయారంట. ఇంత జరుగుతుంటే మాకు ఒక్క ఫోన్ కొట్టకుండా ఏం చేస్తున్నావప్పా? ఫోన్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్. నేను మీ ఇంటికే గెస్ట్గా వచ్చానని చెప్పాను. అయినా సరే నా మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. సమయానికి త్రిపుర గారు ఎలాగో తెలుసుకుని నన్ను రిలీజ్ చేయించారు కాబట్టి ఇలా వచ్చాను. అయ్యయ్యో, ఎంత పనైందప్పా. నా ఇంటికి వచ్చిన అతిథికి ఎంత అవమానం జరిగింది. నాన్న రిషి,
ఒకసారి ఎస్ఐకి ఫోన్ కొట్టు. ఈ వజ్రమని ఇంటికి వచ్చిన మనిషిని తెలిసి కూడా ఎట్టా చేసేసుకుంటాడు. ఫోన్ కలు పాప. వాడి సంగతి నేను చూసుకున్నానప్పా. త్రిపుర ముందు అభిగారిని హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. పర్వాలేదండి, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అంటే బాగా పెయిన్స్ ఉన్నట్టున్నాయి కదా అభి గారు. అవసరం లేదండి, టాబ్లెట్స్ వేసుకుంటాను. క్షమించప్పా. అయ్యో, ఇందులో మీ తప్పే ఉందండి. నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి. నీకే లోటు గాని చిన్న సమస్య గాని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదప్పా. అంటే ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు అభి గారు. ఊహించినది జరగడమే జీవితం అండి. అవును అభి గారు, మీరు చెప్పింది కరెక్ట్. ఊహించినది జరగటమే జీవితం. కానీ జరిగేదేదో మంచికే జరుగుతుంది. చివరికి మంచే గెలుస్తుంది బావా. మంచి మాట చెప్పినావమ్మా. సరే సరే, ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏందమ్మా వాడి పక్షాన చేరి మా మీద డైలాగులు వేస్తాండావు? త్రిపుర, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే వాడు బతకడు. మొత్తానికి వాడి గురించి బాగానే ఎంక్వైరీ చేశావు. నీకు విషయం చెప్పనా, వాడిపై కేసు నెట్టి అరెస్ట్ చేయించింది నేనే. వాడిని పోలీసుల చేత కొట్టించింది నేను. వాడెంత లక్కీయో తెలుసా, 2 సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు. ఇవాళ 3వ సారి కూడా తప్పించుకున్నాడు. అవునమ్మా, ఈ రాత్రికి వాడిని స్టేషన్లో లేపేమని ఇప్పుడే ఎస్ఐకి ఫోన్ చేస్తాండా. 3 సార్లు చావు నుంచి తప్పించుకున్నంత మాత్రాన వాడేమన్నా మృత్యుంజయుడైపోతాడా త్రిపుర? చావు ఎప్పుడు వాడి నీడలాగే ఉంటుంది. రేపు నా కోడలికి ఇంట్లో సీమంతం చేస్తాంటాం. రేపు వాడు ఫంక్షన్లోకి రాకూడదు, వాడు ఫంక్షన్ డిస్టర్బ్ చేయకూడదు. నా శ్వేత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆ సంతోషంలో మర్చిపోయాను కానీ లేకపోతే ఈ పాటికి వాడు లాకప్ డెత్ అయిపోయేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వను. ఫంక్షన్ దగ్గరకు అస్సలు రానివ్వను. వీళ్ళనంత తొందరలో బయటకు తీసుకెళ్లిపోతాను. అభిగారిని ఏం చేయకండి. ఇప్పటికీ ఇచ్చిన మాట చాలా సార్లు తప్పినావు. ఈసారి తప్పినావంటే వాడికి చావు తప్పదమ్మి. తీసుకెళ్లిపోతాను మావయ్య. ఆ పనిలో ఉండు. డీల్ బాగుంటే ఎలాంటి పనైనా 5 నిమిషాల్లో అయిపోతుంది. యూ డోంట్ వరీ. ఈవినింగ్ బార్లో కూర్చొని కూల్గా బియర్స్ తాగుతూ సెటిల్ చేసుకుందాం. ఏంటి ముగ్గురు సునామీలా వచ్చారు? ఎవరైనా తరుముతున్నారా? ముగ్గురికి మగదిక్కు లేదు కదా, ఎవరైనా వెంటపడ్డారా? నా కూతుర్ని ఏం చేశావు? నా కూతుర్ని ఏం చేశావు చెప్పు. ఏంటి కొత్త డ్రామానా ఇదే? ఈ సెక్షన్ సునంద గారు స్క్రీన్ ప్లే రెడీ చేసిచ్చారా? నా మీద యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు కదా, అది ఇదేనా మేడం? నీ పోలీస్ తెలివితేటలు ప్రదర్శించొద్దు. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. యాక్టింగ్లు చాలు, ఇక ఆపండి మేడం. మా మీద కోపం చిన్న పాప మీద ఎందుకు చూపిస్తారు? ఏయ్, నాకిలాంటి ఇండైరెక్ట్ వారు ఇష్టముండదు. ఏదైనా డైరెక్టే. ఏ ప్లాన్ తో నన్ను ఇరికించాలని చూస్తున్నావు? రేయ్, నా జీవితంతో ఆడుకున్నాం. నీకు దూరంగా ప్రశాంతంగా బతకాలని దూరం అయ్యాం. అయినా నువ్వెందుకు ఇలా మమ్మల్ని సాధిస్తున్నావు? నా కూతుర్ని ఏం చేశావు? అంటే ఇదంతా డ్రామా కాదన్నమాట, నీది రియల్ ఎమోషనే అన్నమాట. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు నాకు ఇచ్చే. పాప నిజంగా మీ దగ్గర లేదా? నాటకాలు ఆడొద్దు. నాటకాలు కాదు, నిజంగానే నాకేం తెలీదు.
అబద్ధం. రాత్రి ఇంటికొచ్చి ఏమని బెదిరించావో తెలీదా? పాపని ఎలాగైనా తీసుకెళ్లిపోతానన్నావు. ఉదయానికల్లా మాయించేశావు. నేను అబద్ధాలు చెప్పడం కాదు, నిజమే చెప్తున్నాను. నా కూతురంటే నాకు ప్రాణం. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నేను తీసుకెళ్లలేదు. సీమంతం జరుపుకుంటాండావా? సీమంతం. ఈ సంబరం అంతా మరికొద్దిసేపట్లో అల్ల కల్లోలమైపోతాది.